ప్రభుత్వ ఉద్యోగులకి చంద్రబాబు సర్కార్ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. దీపావళికి డీఏను అనౌన్స్ చేశారు. అసలు జగన్ అయితే ఉద్యోగులను పట్టించుకునేవాడు కాదు. వాస్తవంగా జగన్ టైంలో ఉద్యోగుల కోసం కమిటీ వేసి నిరంతర సంప్రదింపులు జరుపుతూ ఉండేది. బట్ వీళ్ళు అడిగిన ఆయన పూర్తిగా చేశాడంటే చేయలేదు. దాని మీద వ్యతిరేకతలు, ఆ వ్యవహారం వేరు. బట్ 11 డీఏలు తన హయాంలో ఇచ్చారు. 8 డీఏలు అంతకుముందు చంద్రబాబు టైంలో ఇచ్చారు. కానీ అది జగన్ చేసిన కొన్ని పనుల వలన జగన్ దెబ్బతిన్నాడు. ఆ టైంలో ఉద్యోగులు బాగా రెచ్చగొట్టడంలో సఫలీకృతమైంది విపక్షం. అదే సందర్భంలో తెలుగుదేశం హయాంలో ఉద్యోగాలు పొందిన వాళ్ళే ఇప్పుడు ఎక్కువగా సీనియర్లుగా ఉండటం, యూనియన్లలో ఉండటంతో జగన్ దెబ్బకొట్టేటటువంటి ప్రయత్నంలో వాళ్ళందరూ కూడా సహకరించారు. సీన్ కట్ చేస్తే 4 డీఏలు పెండింగ్. వాస్తవంగా 6 నెలలు కాకపోతే ఏడాది కన్నా ఇస్తారు. 1 డీఏ 2 డీఏలు పెండింగ్ అంటే ఓకేగా, 4 డీఏలు జనవరి 1 నుంచి రావాల్సినటువంటి డీఏలకు సంబంధించి ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి పని జరిగింది. మొన్ననే డీఏ ఇచ్చేస్తున్నాం, ఇంకే ఉంది శుభవార్త అన్నటువంటిది కూడా చెప్పుకున్నాం. 1 డీఏ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు అందులో పెట్టినటువంటి కొర్రీ ఏంటంటే ఒక విచిత్రమైంది, ఉద్యోగులందరూ షాక్ తింటోంది. ఇప్పుడు జనవరి 1, 2024 నుంచి డీఏ డబ్బులు, డీఏ అంటే కరువు బచ్చు, ఎంతైతే మనకి ధరలు పెరుగుతాయో ఆ పెరిగినటువంటి ధరల కారణంగా ఎంత పెరిగిందో కేంద్రం లెక్కేసి కరువు బచ్చు అని ఇస్తుంది. ఆ డబ్బులు ఇక్కడ అదే డీఏ అంటారు అనమాట. అక్కడ కేంద్రం ఇస్తుంది, అదే టైంలో వీళ్ళు కూడా ఇక్కడ ఆటోమేటిక్ అమలు అన్నటువంటిది నడుస్తుంటుంది. అది కాకపోతే ఇమీడియట్గా కాకుండా కొంత టైం తీసుకుని ఇస్తుంటారు. ఇప్పుడు ఆ 2024 జనవరి 1 అంటే ఇది అక్టోబరు. ఈ లెక్కన చూస్తే దాదాపుగా అప్పుడు ఒక 12 నెలలు, ఇప్పుడు ఒక 10 నెలలు, 22 నెలలు, పోనీ 21 వేసుకుందాం, పోనీ 20 వేసుకుందాం. 8 నెలల బకాయి ఇవి ఇచ్చేస్తారు రేపు 1వ తారీఖు అనుకున్నారు వీళ్ళు. సీన్ కట్ చేస్తే నోటితో ఆ మాట చెప్పి నొసటితో ఏం చేశారయ్యా అంటే కథ మార్చేశారు. జీవో ఇచ్చారు. వాస్తవంగా జీవో అక్కర్లేదు, ఆటోమేటిక్గా ఇంప్లిమెంటేషన్ జరిగిపోవాలి. జీవో ఇచ్చారు. జీవోలో ఏం పెట్టారంటే డీఏ 1 డీఏ అంటే 3.5%, 3.7% అది రేపు జీతం నుంచి పెంచుతారు, డీఏ వేస్తారు. కానీ ఈ బకాయి ఉంది కదా, ఈ 21 నెల 22 నెలల బకాయి, ఇదంతా వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు ఇస్తారట. రిటైర్మెంట్ అయినప్పుడు అంటే ఈ 20 నెలల బకాయిని తీసుకెళ్ళి 21 నెలల బకాయిని రిటైర్మెంట్ అప్పుడు ఇస్తారట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగికి 1 డీఏ 1500 2000 రావాలనుకోండి, 20 నెలలు 22 40,000 రూపాయలు తీసుకెళ్ళి రిటైర్ అయ్యాక ఇస్తారట. ఇప్పుడు వాళ్ళ రిటైర్మెంట్కో 20 ఏళ్ళు ఉందనుకోండి, ఇప్పుడు 40,000 అప్పుడు ఇస్తారా? ఇప్పుడు మామూలుగా 40,000 వాళ్ళ చేతికి ఇచ్చేసారనుకోండి, ఇది బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న 7.5 ఏళ్ళకి డబ్బులు లెక్కేసుకుంటే అప్పటికి 40, 80, 1,60,000 అవుతుంది. మరి అప్పుడు 40,000 ఇస్తారు. అది కూడా అప్పుడు బాబు గారికి ఏంటి సంబంధం? అప్పుడున్న ప్రభుత్వం ఇవ్వాలి. అప్పుడు ఆ ప్రభుత్వం మేము పాత బకాయిలు మేము ఇవ్వలేమంటే ఏంటి పరిస్థితి? కోర్టులకు వెళ్ళడం ఇదంతా జరుగుతుంది. అంటే ఇక్కడేమో డీఏలు ఇచ్చేస్తున్నట్లు లెక్క, పాతయన్నీ ఎప్పుడో ఇస్తాం మాకు సంబంధం లేదు అన్నటువంటి రూట్లో ఉద్యోగులు ఒక్కసారి షాక్ తిన్నారు. దీని మీదనే ఉద్యోగుల సంఘం మండిపడుతున్నది. ఈవెన్ సిపిఎస్ ఉద్యోగులకి ఒక సమస్య, వాళ్ళకి అసలు ఇది ఒక పెద్ద మరీ ప్రతిబంధకంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ ఓవరాల్గా ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఒక వెన్నుపోటు అంటున్నాయి. ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగలేదంట. ఇదే వైసీపీ టైంలో చేస్తుంటే కనుక ఈ పాటికి రచ్చ రోడ్డెక్కేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.